ఇంకో ఎవిడెన్స్ కూడా చెప్తా ఉన్నా మీకు. ఇలా నిన్న కాక మొన్న ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్న మాటలు, ఆ ఇద్దరు మంత్రులు ఫోన్లో మాట్లాడుకొని వాళ్ళు ఈయనని ఎన్ని రోజులు మనం భరించాలి, వాళ్ళన్న ఆ మంత్రులు మాట్లాడుకున్న సంభాషణ ఏంటంటే ఈ పొట్టోని మేము ఎన్ని రోజులు భరించాలి, ఎన్ని రోజులు భరిద్దాము అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న చర్చని నెక్స్ట్ డే రోజు ఆ మంత్రుల ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్న ఇంత తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి పోయిన తర్వాత ఇంకొక మంత్రిని ఒక మంత్రి ఇంటికి పంపించి ఆ మంత్రిని ఇంటికి పిలిపించి నేను ఏం చేసినా నా తప్పేమున్నది, మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా, నన్ను ఎందుకు భరించాలని అంటున్నా అన్నది రేవంత్ రెడ్డి పిలిపించి మళ్ళా ఆ మంత్రిని ఇంకొక మంత్రితో పంపించి ఆ మంత్రిని పిలిపించి సీఎం ఆఫీస్ ఆయన ఇంటికి తీసుకుపోయి వాళ్ళు సీఎం ఆఫీస్లో ఏం మాట్లాడతారు, నేను చేయలేను నువ్వు మాట్లాడేదంటే మిస్టర్ మినిస్టర్ నా పని ఏముంది, నా పని మీ మంత్రులది ఎమ్మెల్యేలది ఫోన్ ట్యాపింగ్ చేసుకొని నేను ఇంటనే ఉంటాను, నేను చేయాల్సింది మా ఇంటర్వ్యూ అదే పని చేస్తున్నా, మీరు మాట్లాడితే ప్రతిదీ వింటా అన్నది ఇది రేవంత్ రెడ్డి బరాబర్ అన్నాడు ఆ మంత్రులతోని. నేను చెప్తుంది ఫ్యాక్ట్. మరి ఖచ్చితంగా కేసు పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఇలా రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. ఇలా సిట్కి వాళ్ళని పిలుస్తుండు వీళ్ళని పిలుస్తుండు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని బరాబర్ మా బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలను కూడా పిలువురి సిట్కి, మా ఫోన్ ట్యాపింగ్ అవుతుందా లేదా మేము కూడా కంప్లైంట్ ఇస్తాం సిట్కి. నువ్వు నీతివంతునివి నిజాయితీవంతునివి అయితే మేము ఇచ్చిన పిటిషన్కి పోలీసు వాళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తలేరు, మరి ఇప్పటిదాకా ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు. మా నాయకుల మీద మాత్రం పిటిషన్ ఇస్తే ఒక్క నిమిషంలో బుక్ చేస్తారు కేసులు. నేను ఒక బాధ్యత కలగా శాసనసభ్యునిగా పిటిషన్ ఇస్తే ఏళ్ళ దాకా మీరు కేసు ఎందుకు బుక్ చేయలే, దీనికి జవాబు చెప్పండి. మీరు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మేము ఊకునే ప్రసక్తే ఉండదు. ఇక మేము బయటికి పోయిన తర్వాత ఇది మాట్లాడిన తర్వాత ఇంకో కేసు బుక్ చేస్తాడు కావచ్చు. ఎన్ని కేసులు బుక్ చేసినా నువ్వు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు ప్రజలకు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాం, నేను అడుగుతూనే ఉంటాం. నిన్ను మాత్రం ఇచ్చిపెట్టము. నువ్వు ఎన్ని డైవర్షన్ టాక్టిక్స్ చేసినా నీ 6 గ్యారెంటీలు 100 రోజులు ఇస్తా అన్నావు, ఒక్క గ్యారెంటీ కూడా నువ్వు ఇవ్వలేదు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో మీరు ఎట్లా అడుగుతారు ఏం మాట్లాడతారో ఓట్ల రేపు అయిన తర్వాత మీకు తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి హరీష్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మీడియా మాత్రం దయచేసి నేను చెప్తా ఉన్నా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మాత్రం మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి. కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాత్రం ఏనాడు కూడా ఫోన్ ట్యాపింగ్ మా ప్రభుత్వంలో మేము చెయ్యలేదు. ఆ ఫోన్ ట్యాపింగ్ ముచ్చటనే రాలేదు. కానీ ఈడ స్వయంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చిట్ చాట్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా కామన్ అని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు, కానీ మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏనాడు మేము ఒక్కరిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. ఇది మాత్రం స్వయంగా మీరు గమనించాలని మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ చేసింది మేము మాత్రం చేయలేదు, మేము చేసింది కాదు, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పిండనేది కూడా మొత్తం ప్రజలు కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. సంజయ్ గారు మాట్లాడుతారు.